నమస్తే మిత్రులారా, నిన్న బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కేటీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడడం జరిగింది. మాట్లాడి తాను కొన్ని మాటలైతే చెప్పాడు. మేము ఓడిపోయామని బాధపడడం కూడా లేదు, గెలిచినప్పుడు కూడా మేము పొంగేది కూడా లేదు, మాకు గెలుపోటములు లెక్క కూడా కాదు, మేము అనుకునేది మేము చేశాం, మీరు ఓడిపోయారని డప్పులు కొట్టుకుంటున్నారు, కానీ మాకంటూ 74,000 ఓట్లతోటి మెజారిటీ ఇచ్చారు, మేము బ్రహ్మాండంగా వారికి గౌరవిస్తున్నాం, వారికి శతకోటి నమస్కారాలు కూడా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. మేము దేని దిశ అయితే కొట్లాడాం, 7 రోజుల రోడ్ షోలు నిర్వహించాం, ప్రజలు 6 గ్యారెంటీల మీద స్పందించేలా చేశాం, ప్రజల్ని సమస్యల గురించి మాట్లాడేలా చేశాం. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దిగి వచ్చి 6 గ్యారెంటీల పైన మైనారిటీలకు మంత్రి లేడంటే మైనారిటీలకు మన మాటతోటే మంత్రి పదవి ఇచ్చారనుకుంటూ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అంతేనే కదా, కేటీఆర్ గారు ఎవ్వరు ఊహించని విధంగా రోడ్ షోని పెట్టాడు. ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్కరు కూడా అటువంటి ఆలోచన ఒక్కరికి రాలా. రోడ్ షో అనేది ఏ మంత్రులకు రాలా, ఏ సీఎంలు కూడా రాలా. మరి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిదీ ఎత్తి చూపెడితే ఒక కొత్త ఆలోచనతోటి కొత్త ప్రచారంతో కేటీఆర్ దిగడంతో రాష్ట్రం అంతా అవాక్కైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు సైతం మేము బీఆర్ఎస్ పార్టీలో చేరుతామని వెళ్ళిపోయారు. ఎందుకని? కేటీఆర్ గారి యొక్క ఆ ముందు దృష్టితోటి చేసిన ఆ యొక్క రోడ్ షోని చూసి ఎక్కడ స్క్రీన్లు, ఎక్కడ రోడ్ షో, ఎక్కడ పబ్లిసిటీ, ఎక్కడ సోషల్ మీడియా అనుకుంటూ తలబట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో రేవంత్ రెడ్డి గారు తలబట్టుకొని మూలన కూర్చుంటే వారి కార్యకర్తలు చెప్పారట, మనం కూడా స్క్రీన్లు పెడదాం సార్ అనుకుంటే. పెట్టినాకనే రేవంత్ రెడ్డి 3వ రోజు రోడ్ షోకి వచ్చి మళ్ళీ ముగుసుకున్న ప్రయత్నం కూడా మనకు అవపడింది. భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్కరు కూడా ఇటువంటి ప్రచారం చేయలేదు. కేటీఆర్ ఒకటే అనుకున్నాడట, నేను పెట్టే ఈ మీటింగ్కి కాంగ్రెస్ ప్రభుత్వంకి దిమ్మ తిరిగిపోవాలి, నా రోడ్ షో దెబ్బేందో, అసలు కేటీఆర్ అంటే ఏంది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక్క జలక్ ఇస్తా అనుకున్నాడు. యాజ్ టీజ్గా జలక్ ఇచ్చిండు. ఇక్కడ గెలిచిండా ఓడిండా అది కేటీఆర్కు ఫరక్ పడద్దు. ఆయన యొక్క పెట్టిన ఈ యొక్క రోడ్ షోలను చూసి కాంగ్రెస్ పార్టీ అవాక్ అయిపోయింది. భారతదేశం మొత్తం చర్చించుకుంది. ఈరోజు ఈ తీరుగా ఏ ఒక్కరు కూడా ప్రచారం చేయలేదు. ఏ ఒక్కరు కూడా 10 నిమిషాలు మాట్లాడు, 2 నిమిషాల యొక్క అవినీతి భాగవతాలు ఆ ఎల్ఈడి స్క్రీన్లో చూపెట్టుడు, ప్రజల యొక్క మన్నలో పొందిండు కేటీఆర్. అయితే కేటీఆర్ దెబ్బతోటి ఏమైందో ఒక్కసారి చూడండి. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు, 71 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఓడిన ఎమ్మెల్యేలు, గల్లీ లీడర్లు, ఢిల్లీ లీడర్లు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, పోలీసులు, ఎన్నికల కమిషన్, దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు, కేసులు, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్లు కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె, మీద ఒక గెలుపేనా, మీది ఒక బతుకేనా అనేది ఒక చిన్న ఆర్టికల్. ఇది ఎందుకో కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఇది చదివితే బాగుండు అనిపించింది, అందుకని చదివినా. ఏందది? ఒక ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఓడిపోయింది. ఉప ముఖ్యమంత్రి వచ్చిండు, 14 మంది మంత్రులు వచ్చిండ్రు, 71 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, 10 మంది ఎంపీలు వచ్చిర్రు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఓడిన ఎంపీలు, కార్పొరేటర్లు, గల్లీ లీడర్లు, ఢిల్లీ లీడర్లు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ, పోలీసులు, ఎన్నికల కమిషన్, దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు, అదేవిధంగా కేసులు, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు, ఇంత బతికి ఇంటి వెనక చచ్చినట్లు కుక్కవలే, నక్కవలే, సందులలో పందుల వలె, మీది ఒక గెలుపేనా, ఇది ఒక బతికేనా అన్నట్టుగా అది ఎందుకో కొంచెం దీనికి సింకేటట్టుగా చదివాను అంతే. నాకు స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ పైన ఏమీ కుట్రగిట్లేం లేదు. చూద్దాం. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ఎన్నికల్లో నిజాయితీగా కొట్లాడాం, మేం బూతులు మాట్లాడలేదు, ప్రజా సమస్యలే మాట్లాడాం, ప్రభుత్వాన్ని మాట్లాడేలా చేశాం, 6 గ్యారెంటీల పైన సీఎం సమీక్షించేలా చేశాం, మేం డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం, ప్రతి సర్వేలో బీఆర్ఎస్ గెలుపని వచ్చింది, ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో తెలుసు, సునీత చివరి వరకు పోరాటం చేశారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడింది. నాకు ఈయన మాట్లాడిన దాంట్లో ఒకటే కనిపించింది, ఏంటంటే ప్రభుత్వం 6 గ్యారెంటీలని మర్చిపోయింది. ఎప్పుడు దాని గురించి విశ్లేషించడం, మాట్లాడడం కూడా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు చేయలేదు. కానీ 6 గ్యారెంటీలు ప్రభుత్వం మాట్లాడేలా చేశాం, మైనారిటీలకు మంత్రి పదవి లేకుంటే మంత్రి పదవి ఇచ్చేలాగా మేము మాట్లాడాం, కానీ ఆయన మేము బాధపడట్లేదు, మాకు ఇది ఓటము కొత్తేం కాదు. కేటీఆర్ గారు ఒకటే నవ్వుతా ఉన్నాడు. ఏమని? అంటే జస్ట్ రోడ్ షోనే పెడితే ఒక ముఖ్యమంత్రి ఒక్క బై ఎలక్షన్కి అల్లాడిపోయిండు.
ఒక్క బై ఎలక్షన్కే అల్లాడిపోయిండు. నేను కనుక ఒకవేళ 10 బై ఎలక్షన్లు వస్తే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని సోనియా గాంధీని తీసుకొని వస్తాడు. ఎందుకంటే వీళ్లకు దమ్ము లేనప్పుడు ఢిల్లీ లీడర్గానే తీసుకొస్తాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారాలకి కాంగ్రెస్ పార్టీ లాగులు దడిచిపోయినాయి. ఎవ్వరు ఊహించలేదట ఇంత ఘోరంగా కేటీఆర్ ప్రదర్శన చేస్తాడా అని. ఓడిపోతామనే భయాన్ని ఒక అధికార పార్టీని గజ 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 వణికిచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ. అధికార పార్టీతో ఢీ కొట్టేలా ఒక మహిళను నిలబెట్టారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయింది. ఒక మహిళ 74,000 ఓట్లతోటి అంతో కొంత మెజారిటీ వచ్చింది. బ్రహ్మాండం అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసింది. అది కూడా ఒక ఓటేనా, ఇది కూడా ఒక ఎలక్షనేనా అన్నట్టుగా జరిగింది అక్కడ.